ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో కూడా 60% ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళే చేశారు. ఎందుకు నిలిపారో సమాధానం చెప్పండి. ఒకవేళ తీసేస్తారా, మొత్తం డిపార్ట్మెంట్ అంతా సస్పెండ్ చేస్తారా? ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? ఫస్ట్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే నాన్ అఫిషియల్స్ ఉన్నారో నాన్ అఫిషియల్స్ కోఆపరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ ఈ పనులు చేసినప్పుడు సూపర్వైజ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మీ మీద మాకేం లేదు, తెలుగుదేశం వాళ్ళు దెబ్బతీయాలి, లేకుంటే ఆ రోజుండే ఎంపీటీసీలని సర్పంచ్ని దెబ్బతీయాలి అనే విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారా? ఇది నీచం కాదా? ఈ ప్రభుత్వం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంత డబ్బులు పెండింగ్ ఉన్నాయి, బిల్స్ అన్నీ ఎంత పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా సమాధానం చెప్పాలి. నేను ముందే చెప్పాను, వీళ్ళు చేసింది శారీరకంగా ఇబ్బంది పెట్టడం, ఎక్కడికక్కడ కేసులు ఇవన్నీ పెట్టి మానసికంగా ఆందోళనకు గురి చేయడం, ఆర్థికంగా దెబ్బతీయడం. అప్పుడు రాజారెడ్డి ఉండేవాడు, వాళ్ళకి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అతను ఏం చేసేవాడంటే ఎక్కడికక్కడ మనుషులు పంపించి మామిడి తోటలు చీని తోటలు ఉంటే నరికిచ్చేసేవాడు. అంటే మళ్ళా ఆ వ్యక్తి కోలుకోకుండా ఉండాలి ఆర్థికంగా. అదే చేస్తున్నాడు ఈ ఉన్మాది. మొత్తం ఆస్తులు ఎవరికన్నా ఉంటే ఆస్తులు లాగేసుకుంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఏమైంది కృష్ణపట్నం, ఏమైంది మచిలీపట్నం? ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ అందరినీ. ఏమైంది ఈరోజు గెలాక్సీ గ్రనైట్, కాకినాడ పోర్టు కానీ, ఇంకొక పక్క ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరిలో ఒక మినరల్ ఉంది, ఆ మినరల్ కానీ లాటరైట్ మినరల్, ఇవన్నీ ఏమైనాయి అంటే మీకు అన్నీ అన్నమాట. ఒక విధంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరిపైన పన్నులేసి విపరీతంగా వాళ్ళని బాధించి ఆ డబ్బులు వసూలు చేయాలా? అదే మరి కొంతమందికి ఏదో ఇచ్చినట్టు నటన చేసి ఒక 20-30% ఇచ్చి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్, సాక్షులు. ఎవరి డబ్బు సొమ్మండి ఇది? హెరిటేజ్ దెబ్బతినాలా? నీకు మాత్రం ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు, నీ సిమెంట్ ఫ్యాక్టరీకి మాత్రం 100 రూపాయలు పెంచుకోవాలా? వెర్ ఆర్ యూ గోయింగ్? ఇది పిచ్చితనం కాదా ఇది? ఎవడు వ్యాపారం చేసుకోవాలన్నా వాడిని మాత్రం ఫినిష్ చేసేయాల, నువ్వు మాత్రం మొత్తం దోచేసుకోవాలా. శాండ్, లిక్కరు, మొత్తం మైనింగ్, ల్యాండ్స్ మీద ఒకటి కాదు అన్నిట్లో కుంభకోణాలే. ఇంకొక పక్కన కడాన చెప్పులు వేసుకున్నా, లేకుంటే ఫుట్పాత్ మీద నడిచినా, లేకుంటే ఒక టాయిలెట్ పెట్టుకున్నా వాడి మీద పన్ను, ఒక స్ట్రీట్ లైట్ పక్కన ఎక్కడ వేస్తే కూడా వాడి మీద కలెక్షన్. ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం.